అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. తిలా పాపం తలా పిడికేడు అన్నట్టుగా ఉంది ఇండస్ట్రీ పరిస్థితి. ఇన్నాళ్ళు ఇండస్ట్రీ ఫెయిల్యూర్స్ కు స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ వినిపించేవి. కానీ ఈ పరిస్థితికి నిర్మాణ సంస్థలు కూడా కారణమే అన్న వాదన ఇప్పుడు తెర మీదకు వస్తుంది. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన బ్యానర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాయి. దీంతో టాప్ బ్యానర్స్ కూడా ట్రెండ్ మార్చాల్సిన టైం వచ్చిందంటున్నారు ఆడియన్స్. ఒకప్పుడు సక్సెస్ కు కేర్ ఆఫ్ గా ఉన్న బ్యానర్స్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నాయి. వరుస హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన నిర్మాణ సంస్థలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాయి. అందుకే టాలీవుడ్ సక్సెస్ రేటు పడిపోవటంలో నిర్మాణ సంస్థల వాటా కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. టాప్ బ్యానర్స్ కాంబినేషన్స్ సెట్ చేయడం మీద పెడుతున్న కాన్సంట్రేషన్ కంటెంట్ మీద పెట్టకపోవడం వల్లే సిచ్యువేషన్ ఇలా మారింది. టాప్ స్టార్ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఆ సినిమా కథా కథనాల విషయంలో మాత్రం ఆ స్థాయిలో దృష్టి పెడుతున్నట్టుగా లేదు. నిర్మాతలు కేవలం కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మరో రీజన్ కూడా ఉంది. సినిమా రిలీజ్ కు ముందే ఇన్స్టెంట్ మనీతో ఊరిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అందుకే డిజిటల్ మార్కెట్ కోసం కథ కన్నా కాంబినేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. ఆ ఎఫెక్ట్ థియేట్రికల్ రిజల్ట్ మీద గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికైనా మన నిర్మాణ సంస్థలు మారాలంటున్నారు క్రిటిక్స్. టాప్ బ్యానర్స్ కు ఒకప్పటి వైభవం రావాలని కోరుకుంటున్నారు. గతంలో మాట్లాడుకున్నట్టుగా ఆ బ్యానర్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అన్న రోజులు మళ్లీ రావాలంటున్నారు. మరి ఈ విషయంలో టాప్ బ్యానర్స్ ఎలాంటి ప్లాన్ తో రెడీ అవుతున్నాయో చూడాలి. ఈ మధ్య కాలంలో రిలీజ్ డేట్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. స్టార్ హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడడంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ మిస్ అయింది. ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఒక్కో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటికీ ఒక హీరో మాత్రం ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరా హీరో అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. భారీ అంచనాలు ఉన్న వరుస వాయిదాలతో ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టిన సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూలై 4న రిలీజ్ కావాల్సి ఉన్న సడన్ గా వాయిదా పడింది. ఫైనల్ గా జూలై 31న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు రిలీజ్ విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఈ క్రేజీ మూవీని జూలై 24న రిలీజ్ కు రెడీ చేస్తున్న మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఫ్యాన్స్ లో అంచనాలు డబుల్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ ది రాజాసాబ్ రిలీజ్ కు కూడా డేట్ లాక్ చేశారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇలా అన్ని సినిమాలు సస్పెన్స్ కు తెరదించుతుంటే ఒక్క చిరంజీవి మాత్రం ఇంత కన్ఫ్యూజన్ ను క్యారీ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ డిలే కావడంతో వాయిదా పడింది. అప్పటి నుంచి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఆగస్టు, సెప్టెంబర్ అన్న టాక్ వినిపిస్తున్నా ఆఫీషియల్ గా అయితే క్లారిటీ రాలేదు. మరి ఇప్పటికైనా మెగా టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ప్రెసెంట్ ఓటీటీ సంస్థలే మార్కెట్ను రూల్ చేస్తున్నాయి. ఓటీటీ బిజినెస్ విషయంలో భారీ చిత్రాలకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. స్టార్ హీరోలకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ పరిస్థితిలో ఓ టాలీవుడ్ మూవీ హాట్ కేక్లా మారింది. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఆ మూవీ ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. వింటేజ్ చిరును పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ ను అనిల్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో ఉంది మెగా 157. సాధారణంగా మెగా మూవీ అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. దానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా యాడ్ అవుతుండటంతో అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. సినిమా బిజినెస్ లోనూ ఈ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోల సినిమాలు కూడా లాస్ట్ మినిట్ వరకు ఓటీటీ డీల్స్ ఓకే చేసుకునేందుకు కష్టపడుతున్నాయి. కానీ మెగా 157 విషయంలో మాత్రం ఓటీటీ సంస్థలే పోటీ పడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అనిల్ రావిపూడి బ్రాండే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బడ్జెట్ కంట్రోల్తో పాటు 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి సినిమా అంటే ఏమాత్రం అనుమానం లేకుండా తీసుకోవచ్చు అన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే టాలీవుడ్ సర్కిల్స్లో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు టాప్లో ట్రెండ్ అవుతోంది.
తెలుగు సినిమా బాలీవుడ్ ను కూడా గెలిచేసిందని మనం కాలర్ ఎగిరేస్తుంటే ఇప్పుడు తెలుగు మార్కెట్ కు కొత్త ప్రమాదం ఎదురవుతుంది. ముఖ్యంగా మన హీరోలు స్పీడ్ తగ్గించడం, వచ్చిన సినిమాల్లో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న సినిమాలు పెద్దగా లేకపోవడంతో హాలీవుడ్ మూవీస్ మన మార్కెట్ లో జెండా పాతేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో అలా హాలీవుడ్ నుంచి వచ్చి తెలుగు మార్కెట్ ను రూల్ చేస్తున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. మన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుని గ్లోబల్ మార్కెట్ వైపు దూసుకుపోతున్న సక్సెస్ రేటు పరంగా మాత్రం ఇంకా తడబడుతూనే ఉంది. కనీసం నెలకు ఒక్క హిట్ కూడా వెండితెర మీద కనిపించే పరిస్థితి లేకపోవడంతో అదర్ లాంగ్వేజ్ మూవీస్ వైపు చూస్తున్నారు మన ఆడియన్స్. దీంతో హాలీవుడ్ సినిమాలకు మన మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తోంది. హాలీవుడ్ టాప్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F1 రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఇండియాలోనూ భారీగా రిలీజ్ చేశారు. ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కావడంతో భారీ వసూళ్లు సాధిస్తుంది F1. ఏ సెంటర్స్ మల్టీప్లెక్స్ థియేటర్ లో F1 భారీ వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా రన్ అవుతుండగానే జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన జురాసిక్ వరల్డ్ కూడా భారీ వసూళ్లే సాధిస్తుంది. ఈ వారం సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్ కానుంది. ఆల్రెడీ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న ఈ సినిమా ఏ మాత్రం కనెక్ట్ అయినా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా తెలుస్తోంది. దీనికి తోడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఏవి బరిలో లేకపోవడం కూడా సూపర్ మ్యాన్ కు కలిసొచ్చే అంశం. ఇండస్ట్రీ సక్సెస్ రేటు రోజు రోజుకు పడిపోతుంది. టాప్ స్టార్స్ ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకపోవడం, వరుస సినిమాలు చేస్తున్న కుర్ర హీరోలు సినిమాను సీరియస్ గా తీసుకోకుండా మొక్కబడిగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో వరుస ఫ్లాప్లు బాక్స్ ఆఫీస్ ను కష్టాల్లో పడేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. స్టార్ హీరోలు ఏడాదికి 2 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ బిగ్ హిట్స్ ఇస్తున్నారు. కానీ ఆ సక్సెస్ సిల్వర్ స్క్రీన్ కు సరిపోదు. ఇండస్ట్రీ కళకళలాడాలంటే ప్రతి వారం ఓ హిట్ సినిమా పడాలి. కనీసం నెలకి ఒక్క హిట్ అయినా రావాలి. అప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. రీసెంట్ టైమ్స్ లో కుర్ర హీరోలు సక్సెస్ వేటలో వెనకబడుతున్నారు. రొటీన్ ఫార్ములా సినిమాలు చేయటం, కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి. నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్, అఖిల్, విశ్వక్సేన్ ఇలా మంచి కంటెంట్ తో వస్తారన్న నమ్మకం పెట్టుకున్న హీరోలు కూడా ఆడియన్స్ ను మోసం చేస్తున్నారు. ఈ ఫెయిల్యూర్స్ కు కారణం పక్కాగా హీరోల తప్పే అన్నది విశ్లేషకుల మాట. టాప్ స్టార్స్ అయిపోవాలన్న తొందర, పాన్ ఇండియా హిట్ ఇవ్వాలన్న ఆతృతతో కుర్ర హీరోలు తడబడుతున్నారు. కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది స్టార్స్. దీంతో ఇండస్ట్రీకి భారీ నష్టాలు తప్పటం లేదు. అందుకే ఏడాదికి 2-3 సినిమాలు చెయ్యకపోయినా జాగ్రత్తగా హిట్ అనిపించుకునే సినిమా ఒక్కటి చేస్తే చాలన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ బ్యూటీస్ అంతా నెమ్మదిగా సైడ్ అవుతుంటే మిల్కీ బ్యూటీ మాత్రం మళ్ళీ స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టి స్పీడ్ చూపిస్తున్నారు. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ తోనూ హల్చల్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. కొద్ది రోజుల క్రితం తమన్నా సిల్వర్ స్క్రీన్ జర్నీ క్లైమాక్స్ కు వచ్చేసిందన్న టాక్ గట్టిగా వినిపించింది. తమన్నా కూడా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్ మీద కాన్సెంట్రేట్ చేయడంతో నిజంగానే ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు తమన్నా. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుతో ఛాన్స్ కొట్టేశారు తమ్ము. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. గతంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ రాజాసాబ్ విషయంలోనూ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ. రైడ్ 2లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ రేంజర్ సినిమాలో అజయ్ దేవగన్ కు జోడిగా నటిస్తున్నారు. నో ఎంట్రీ 2తో పాటు జాన్ అబ్రహం లీడ్ రోల్లో రూపొందుతున్న మారియా IPS సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. ఇంత బిజీలోనూ స్పెషల్ సాంగ్స్ కు టైం ఇస్తున్నారు. మిల్కీ బ్యూటీ కెరీర్ సడన్ గా స్పీడ్ అందుకోవడం వెనుక రీజన్ ఏంటన్న విషయంలో చాలా వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సౌత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే బ్యూటీస్ పెద్దగా లేకపోవడంతో ఎక్కువగా తమన్నాను సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. అదే సమయంలో గ్లామర్ షో పరంగాను తమన్నా తగ్గేదేలే అనడం కూడా ఈ బ్యూటీ కెరీర్ కు హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.